మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. స్వగ్రామం కిర్లంపూడిలో ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ముద్రగడ పద్మనాభం మరణం నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మినిస్టర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభానికి గవర్నర్ పదవి సిఫార్సు చేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూడా నాదెండ్ల మనోహర్ గుర్తు చేసుకున్నారు. కైకలూరులో జరిగిన జనసేన చర్చా వేదిక కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల 2024 ఎన్నికలకు ముందు జరిగిన సంగతులను కూడా ఆ మీటింగ్లో ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం మరణ వార్త తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకుని అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభాన్ని జనసేన పార్టీ నేతలు సంప్రదించారని, జనసేనలోకి రావాలని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. అప్పుడు అందరం కలిసి ప్రయాణిస్తే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించారని, ఈ చర్చల్లో భాగంగా కూటమి అధికారంలోకి వస్తే ముద్రగడ పద్మనాభం గారికి గవర్నర్ పదవి వచ్చేలా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూడా నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముద్రగడ లాంటి సీనియర్ రాజకీయ నాయకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ముద్రగడ లాంటి సీనియర్ నాయకుడిని కూడా ఆంధ్రప్రదేశ్ కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మరోవైపు 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. అప్పుడు అయితే నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగానే జనసేన నేతలు ఆయన పార్టీలకు కూడా ఆహ్వానించారు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం జనసేనలో చేరలేదు. అనూహ్యంగా ఆయన వైసీపీలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ముద్రగడ ఆయన అనూహ్యంగా కూడా వైసీపీలో చేరడం జరిగింది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఆ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్కు పోటీగా వైసీపీ తరఫున పోటీ చేసిన వంగా గీతను గెలిపించేందుకు ముద్రగడ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశారు ముద్రగడ. మాట ప్రకారం పవన్ కళ్యాణ్ విజయం అనంతరం ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా తన పేరును మార్చుకున్నారు. అధికారికంగా కూడా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పేరు మార్చుకున్నారు. అప్పట్లో ఈ టాపిక్ ఏపీ రాజకీయాల్లో చాలా వైరల్ అయిపోయింది, చాలా హాట్ టాపిక్ కూడా అయింది ఆ సమయంలో. అయితే జనసేనలో చేరితే గవర్నర్ పదవి ఇప్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని నాదెండ్ల మనోహర్ ఇప్పుడు చెప్పడం రాజకీయాల కొత్త చర్చకి దారితీసింది. ఆ స్థాయి పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన భుజాన వేసుకుందని వెల్లడించడం కూడా ఇప్పుడు గమనార్హం. అయితే సీనియర్ నేతకు దక్కాల్సిన గుర్తింపును పవన్ కళ్యాణ్ గుర్తించారని, ఆయన గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేశారని నాదెండ్ల ఆ మీటింగ్లో వివరించారు. గవర్నర్ హోదాలో ఆయన రాష్ట్రానికి మరింత సేవ చేసేవారని జనసేన భావించింది అప్పట్లో అని కూడా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశించిన వారికి ఈ వార్తలు ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉండేవో ఈ సంఘటన నిరూపిస్తుందని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ముద్రగడ స్థాయిని గౌరవించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయడం నిజంగా అభినందనీయమని ముద్రగడ అభిమానులు చెప్తున్నారు. ఆ గౌరవం ఆయనకు దక్కే అవకాశం ఉన్నా కూడా ఆయన భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడం రాజకీయాల్లో విచిత్రమైన మలుపు. అది ముద్రగడ వ్యక్తిత్వానికి ప్రతీకగాని కూడా ముద్రగడ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా ఎలక్షన్స్ టైంలో కంప్లీట్గా హాట్ టాపిక్ అయిన విషయం ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ గారు ఓపెన్గా ఛాలెంజ్ విసరడం, పవన్ కళ్యాణ్ గెలిచాక నిజంగానే పేరు మార్చుకోవడం, ఆయన ఇచ్చిన మాట కట్టుబడతారనే ఒక నానుడికి కూడా అది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఎప్పుడో ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆ సమయంలో నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి విషయాలు ఇప్పటి జనాలు చూడలేదు. కానీ ఇప్పటి జనాలకు కూడా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిపే ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఆయన పిఠాపురంలో చేసిన ప్రచారం. ఆ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఓపెన్గా చెప్పడం, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా ఆయన పేరు మార్చుకోవడం జరిగింది. అసలు ఆ ఎలక్షన్స్ సమయం అంతా కూడా ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న విధంగా అప్పుడు గడిచింది. సో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముద్రగడ గురించి తీవ్రంగా ఆలోచించారని, ఆయన పార్టీలోకి వస్తే ఆయన గవర్నర్ లాంటి ఒక మంచి సముచిత స్థానం కల్పించేవారని ఈ నాదెండ్ల మనోహర్ చెప్పడం కూడా అటు ముద్రగడ అండ్ పవన్ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక బూస్ట్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఒక సంతృప్తిపరిచే ఒక వార్తగా కూడా మనం దాన్ని చూడొచ్చు. చాలామంది ముద్రగడ అభిమానులు కూడా అంటే పవన్ కళ్యాణ్కి ముద్రగడ గారు అంటే అభిమానం, ముద్రగడ గారికి గురించి పవన్ కళ్యాణ్ ఆలోచించారు.
సో ఆయన ఆయనకి వీళ్ళకి వ్యక్తిగత కక్షలు ఏం లేవు. అలా ముద్రగడ లాంటి సీనియర్ నేతను పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఆయనకి ఏదో చేద్దామని అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు తప్ప ఇద్దరి మధ్యలో ప్రత్యక్షంగా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా ఎలాంటి పగలు ప్రతీకారాలు లేవు. రాజకీయాలు వీళ్ళని వేరు చేశాయి తప్ప వీళ్ళు ఇద్దరికి పరస్పరం ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని కూడా ముద్రగడ అభిమానులు ఇప్పుడు ఓపెన్గా కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు ముద్రగడకి గవర్నర్ పదవి అనే అంశంపై మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ముద్రగడ అభివృద్ధిని వైసీపీ పరోక్షంగా ఆపిందా? ముద్రగడ పవన్ కళ్యాణ్ ఏకం కాకుండా ఏ శక్తులు అడ్డుపడ్డాయని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.